గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తుంది. వేసవి సెలవుల్లో చిన్నారులు స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో భాగమవుతున్నారు. మున్సిపల్ గ్రౌండ్ నుంచి అనేక మంది యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఉపయోగించుకునే స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులకు ఈ సీజన్లో పూర్తి స్థాయి మెటీరియల్ లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు ఏదో ఒక ఆట ఆడుతుంటారు. ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ తమకు ఆసక్తి ఉన్న ఆటల్లో నైపుణ్యం సాధించేందుకు కృషి చేస్తుంటారు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడలను చూస్ చేసుకుని వాటిలో శిక్షణ ఇప్పించేందుకు ప్లాన్ చేస్తుంటారు. వేసవి సెలవులు స్టార్ట్ అయ్యాయంటే చాలు అనేక ప్రైవేట్ ఏజెన్సీలు సైతం వివిధ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాయి. నగరంలో ఉన్న అన్ని విభాగాల వారిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 521 ప్లే గ్రౌండ్లు, 13 స్విమ్మింగ్ పూల్స్, 29 స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 44 రకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్ ని నిర్వహిస్తుంది జీహెచ్ఎంసీ. మొత్తంగా 800 మంది కోచ్లతో 6 జోన్లలో స్పోర్ట్స్ శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. వాలీబాల్, క్రికెట్, కరాటే, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, స్కేటింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడలకు జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో సమ్మర్ కోచింగ్ క్యాంపులో భాగంగా 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మాత్రమే ఫీజులు వసూలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో సమ్మర్ క్యాంపులు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది నగరవాసులు తమ పిల్లలను గ్రౌండ్కు పంపుతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన క్రీడా తరగతులు తమ పిల్లలకు ఇస్తున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 years నుంచి స్టార్ట్ అవుతున్నారు. చాలా మంది వస్తున్నారు. మార్నింగ్ 6 o'clock దే స్టార్ట్ ద డ్రిల్ అండ్ ఎవ్రీథింగ్. దే డూయింగ్ వెరీ వెల్. ఇక వివిధ క్రీడల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమకు జీహెచ్ఎంసీ గ్రౌండ్లో మంచి శిక్షణ అందుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. టేబుల్ టెన్నిస్, క్రికెట్, బాస్కెట్బాల్ ఆటల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎవ్రీడే 6 o'clockకి స్టార్ట్ అవుతుంది. 6:15 వరకు మాకు రన్నింగ్ చేసి 6:30 వరకు మాకు బాగా ఎక్సర్సైజ్ చేయించి ఇక్కడ చాలా మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు. అన్ని ఎక్విప్మెంట్స్ వీళ్ళవే, బాల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్స్ కు సైతం భారీగా డిమాండ్ పెరిగింది. చిన్నలు పెద్దలు స్విమ్మింగ్ పూల్స్ లో ఎంతో ఉత్సాహంగా స్విమ్ చేస్తున్నారు. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ లో 2000 నుంచి 3-4 వరకు వసూలు చేస్తుండటంతో కేవలం 500 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ క్యాంపులో స్విమ్మింగ్ చేసేందుకు చాలా మంది చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న క్యాంపులో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. అంబర్పేట్లోని ఇండోర్ స్టేడియం నిర్వహణ గాలి కుదిలేశారు అధికారులు. దీంతో ఉన్నదాంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు క్రీడాకారులు. అయితే స్పోర్ట్స్ మెటీరియల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం కూడా కొంత సమస్య ఏర్పడింది. అన్ని జోన్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ జోన్లో ఉన్న జోనల్ కమిషనర్ గారితో, జోన్లో ఉన్నటువంటి గేమ్స్ ఇన్స్పెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ కన్సర్న్ ఎవరైతే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా మెటీరియల్ ఈ గేమ్స్ ఇన్స్పెక్టర్లకి అందేట్టుగా ఏర్పాటు చేస్తుంటాం. అయితే కొన్ని గ్రౌండ్లలో సిబ్బంది, అధికారులు పిల్లల దగ్గర ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనా ఈ సమ్మర్ క్యాంపుకు మాత్రం మంచి స్పందన వస్తోందని చెప్పుకోవచ్చు.